వెల్కమ్ టు కానుక టీవీ. బీఆర్ఎస్ నేతలు తలకిందులుగా తపస్సు చేసిన జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి గెలుపును ఆపలేరని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసిన రుణమాఫీ సహా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు దోచుకున్న సొమ్ము ఇస్తే తీసుకొని హస్తం గుర్తుకే ఓటేయాలని ప్రజల్ని కోరారు. 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా 10 ఏళ్ళు పరిపాలించి మీరు ఇవ్వలేదంటే మరి మీ బాకీ కార్డు ఎంత ఉంది? దానికి తోడు మీరు 8 లక్షల కోట్లు అప్పు మా నెత్తిన పెట్టింది. సంవత్సరానికి 75,000 కోట్లు వడ్డీ కట్టారు. అయినా కూడా 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజున చెప్పినవి చెప్పనివి అన్ని చేస్తాము. ఇలా అందరూ కనపడదు. రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, గ్యాస్ కానీ, అలాగే ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు సంబంధం కానీ చాలా కనపడతాం. అంటే 100% వాళ్ళు ఎన్ని మాట్లాడినా గెలుపును కేటీఆర్ కదా కట్టగట్టుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు తలకిందులో తపస్సు చేసిన నవీన్ యాదవ్ మహా అంటే రేపు వాళ్ళు ఈ 10 సంవత్సరాలు అడ్డగోలుగా దోసుకున్నట్టు ₹1 ఖర్చు పెట్టచ్చు. ఏమేం చెప్తారు స్పష్టంగా? ఖచ్చితంగా వద్దనే ఇస్తారు. కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు కాదు కాబట్టి మనది ఎవరిచ్చినా ఏమి ఇచ్చినా తీసుకోండి. అది ఓటు మాత్రం చేకూర్చి ఓటేయడానికి అడుగుతా ఉన్న వాళ్ళు స్పష్టంగా చూస్తారు. 100%